పెళ్ళి అయ్యాక కూడా మాస్టర్బేషన్ చేయడము ప్రాబ్లమా? పెళ్ళి అయ్యాక కూడా మాస్టర్బేషన్ చేయడము నార్మలా? ఇలా చాలామంది అడుగుతుంటారు. రీసెంట్గా నా దగ్గర ఒక అమ్మాయి వచ్చింది. డాక్టర్ గారు, నా హస్బెండ్ రోజు మాస్టర్బేషన్ చేసుకుంటున్నాడు, నేను సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాను, అయినా కూడా ఆయన మాస్టర్బేషన్ చేసుకుంటున్నాడు. ఇలా చాలామంది టెన్షన్ పడుతుంటారు. కానీ పెళ్ళి అయినాక కొందరిలో ఏంటంటే ఓన్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. సో దానివల్ల మాస్టర్బేషన్ అనేది అప్పుడప్పుడు చేసుకుంటున్నారు. సో అది నార్మలే అండి, అది ఏం తప్పు కాదు. కానీ మీరు అది ఎక్కువ చేసుకుంటున్నారు, ఫోన్ చూసుకుంటున్నారు అనుకోండి. ఆ ఫోన్ చూడడం వల్ల ఏమవుతుందంటే మీరు ఒక ఫ్యాన్సీలో వెళ్ళిపోతారు. ఫ్యాన్సీలో వెళ్ళి నా వైఫ్తో ఇలా చేయాలి, అలా చేయాలి, ఇవన్నీ ఫ్యాన్సీ వస్తాయి. ఆ ఫ్యాన్సీ రావడం వల్ల ఏం చేస్తారు, మీ వైఫ్తో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఎక్స్పెక్ట్ చేసి అక్కడ దొరకలేదనుకోండి, అప్పుడు మీ వైఫ్ మీద ఇంట్రెస్ట్ వెళ్తుంది, ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది తగ్గిపోతుంది, ఆ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఇండైరెక్ట్గా కొన్ని రోజు తర్వాత మీకు మీ వైఫ్ మీదనే ఇంట్రెస్ట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. సో మితిగా ఫోన్ చూడకుండా మాస్టర్బేషన్ చేస్తే తప్పు కాదు. కానీ ఆ ఫోన్ చూస్తూ ఆ మాస్టర్బేషన్ చేస్తూ మీ వైఫ్తో కూడా అదే ఎక్స్పెక్ట్ చేయడం తప్పండి. సో మాస్టర్బేషన్ ఎప్పుడు మితిగా చేయండి, హెల్తీగా ఉండండి, సేఫ్గా ఉండండి.